సామాన్యుల మీద బుల్డోజర్ పెడితే హర్యానాకు వచ్చి ప్రచారం చేస్తా అని చెప్పి నేను ఇదే మార్నింగ్ న్యూస్లో అనౌన్స్ చేసిన. సునీల్ కనుగోలు నీ స్ట్రాటజిస్ట్ నీకు మొత్తం ఫెయిల్ అయింది. దేశం మొత్తంలో ఏ పార్టీ కూడా నీకు డీల్స్ ఇవ్వకుండా నీ స్ట్రాటజీలు ఒప్పుకోకుండా బరాబర్ నేను ఒక్కదాన్ని చేయగలుగుతా అని చెప్పి స్ట్రైట్ అవే నేను ఛాలెంజ్ చేయడం జరిగింది. సో అందుకే రేవంత్ రెడ్డికే కాదు, ఇప్పుడు సునీల్ కనుగోలు కూడా మడుతాను. సో ఇక్కడ 6 పథకాల హామీ ఇచ్చిన పెద్ద మనిషి కూడా 6 పథకాలకు సంబంధించి మేనిఫెస్టో తయారు చేసింది కూడా శ్రీధర్ బాబు గారితో పాటు సునీల్ కానుగోలు కరెక్షన్స్ కూడా చాలా ఉన్నాయి. సునీల్ కానుగోలు అటర్ ఫ్లాప్ అయింది ప్రభుత్వం అని తెలుసుకొని 1 మెన్ షో చేస్తున్నాడు ఇక్కడ రేవంత్ రెడ్డి. స్ట్రైట్ అవే ఎలక్షన్ జరిగిన రోజు ఐటీసీకి వెళ్ళాడు, ఇప్పుడు ఇక్కడ పార్క్ హయాత్కి వస్తున్నాడు. పార్క్ హయాత్లో సునీల్ కానుగోలు స్థిర నివాసం ఏర్పరచుకొని అన్నింటిలో సూట్ రూమ్ బుక్ పెట్టుకొని కంప్లీట్గా అక్కడే వ్యవహారాలు నడిపిస్తున్నాడు. సెక్రటేరియట్లో సునీల్ కానుగోలుకి ఏం పని? రేవంత్ రెడ్డి పక్కన కూర్చొని అదే అంటే వీళ్ళకి చేతగాక వేరే ఉన్న అద్దెకి తెచ్చుకొని వ్యవహారం. నాట్ ఓన్లీ ఇది, హర్యానా మేనిఫెస్టో ప్రిపరేషన్ కూడా సునీల్ కనుగోలే. వేరే ఏ రాష్ట్రాల్లో మేనిఫెస్టోలు కూడా సునీల్ కనుగోలే. అంటే ఇప్పుడు తెలంగాణ ఎట్లయితే డ్యామేజ్ అవుతుందో మేనిఫెస్టోలో, గత పాలకులు గత ప్రభుత్వంలో ప్రజల సమస్యలు తెలుసుకొని వాళ్ళు పాదయాత్రలు చేసి వాళ్ళకున్న సమస్యలని మేనిఫెస్టోలో పెడతారు. కానీ ఇప్పుడు లేటెస్ట్గా ట్రెండ్ మారింది, వ్యూహకర్తలను తీసుకొచ్చి మేనిఫెస్టోలో పెడుతున్నారు. 6 పథకాలు అట్టర్ ఫ్లాప్ అయింది. 6 పథకాలు ఎక్కడ ఇవ్వట్లేదు. రైతు ఏసంగి సాయం ఇవ్వలేదు, రైతు భరోసా ఇవ్వట్లేదు, రైతు రుణమాఫీ పూర్తి కాలేదు. రైతు భరోసా కోసం అని చెప్పి మనం వెయిట్ చేస్తే ఈయన ఈ మినిస్టరు వ్యవసాయ శాఖ మినిస్టరు ఖమ్మం మినిస్టర్ ఆయన మొత్తం లేదు, మేము ఇప్పుడు ఇవ్వలేము, నెక్స్ట్ మంత్ ఇస్తాము, నెక్స్ట్ మంత్ కూడా కష్టమే అన్నట్టు ఉన్నారు. 2,000 కోట్ల రూపాయలు జీఎస్టీ మొన్న వచ్చింది. ఆ 2,000 కోట్ల రూపాయలు ఏమైనాయి? కాంట్రాక్టర్స్కి బిల్స్ ఇవ్వట్లేదు. 6 పథకాలు హామీ నిలబెట్టుకోరు. కరెంట్ వస్తలేదు, సరిగ్గా కరెంట్ సప్లై, పవర్ సప్లై లేదు. సిటీలో హైదరాబాద్ సిటీలోనే గంటలు గంటలు పవర్ పోతుంది, ఈవెన్ మా ఆఫీస్లో సహా పవర్ లేదు. నెక్స్ట్కి వచ్చేసరికి పథకాల హామీ లేదు, యూనిట్ రేట్లు పెరిగినాయి. అదానిని తిడతారు, అదానికేమో పైలట్ ప్రాజెక్ట్ కింద ఓల్ సిటీని ఇస్తారు. రేపొద్దున రకరకాల స్కాములకి తలరిపోతున్నారు. ఈ 650 కోట్ల రూపాయలు రాష్ట్రం నుంచి తలరిపోతున్నాయి అంటే అది మొత్తం రియల్ ఎస్టేట్ మాఫియా దగ్గర, రియల్ ఎస్టేట్ వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేసిన ఒక మాఫియా తయారయ్యి ఆ మాఫియా వసూలు చేసిన డబ్బే ఈ 650 కోట్లు. ఎంతోమంది కన్స్ట్రక్షన్ బిల్డర్స్, రియల్ ఎస్టేట్ వ్యాపారులు దగ్గర దౌర్జన్యంగా వసూలు చేసిన డబ్బే 650 కోట్లు అనేది ఒక అంచనా ఉంది. అన్ని పార్టీ లీడర్స్ చేస్తున్నారు. సో ఇట్లా ఈ డబ్బులన్నీ కూడా సమకూర్చుకొని దీన్ని హర్యానాకి పంపించాలని ప్లాన్ చేస్తే ఈ ఇన్ఫర్మేషన్ ఢిల్లీకి పోయి ఇది వెళ్లకుండా ఆపే ప్రయత్నంలోనే ఈడీ సోదాలు జరిగినాయి. పిఎంఓ కంప్లైంట్ అయింది డైరెక్ట్గా, తెలంగాణలో ఇంత పర్సంటేజ్ ఆఫ్ కలెక్షన్ జరుగుతుంది, రియల్టర్స్ దగ్గర నుంచి బిల్డర్స్ దగ్గర నుంచి అడ్డగోలుగా డబ్బులు వసూలు చేస్తున్నారు. వసూలు చేసి ఇదిగో పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ మినిస్టరు, ఆయననే కొరియర్ బాయ్ ఈ వ్యవస్థ అంతటికి అని చెప్పేసి ఈ మొత్తం సబ్జెక్టు హైకమాండ్కి వెళ్ళడం, హైకమాండ్ ఈడీని హుటాహుటిని పంపించడం, ఇక్కడ 650 కోట్లు పట్టుకోవడం అనేది అఫీషియల్గానే జరిగింది. ఇక్కడ దొడ్డిదారి దొంగగా ఏది జరగలేదు. సెకండ్ థింగ్ వస్తే ఐఏఎస్ని సస్పెండ్ ఎందుకు చేయరు, లేదంటే పక్కకి ఎందుకు వెయిటింగ్ పీరియడ్లో ఎందుకు పెట్టరు, లేదంటే యూపీఎస్సీకి ఎందుకు కంప్లైంట్ చేయరు? అడ్డగోలుగా ఐఏఎస్ల గురించి గత 9-10 నెలలుగా మనం కొట్లాడుతున్నాం ఇదే ఓకే టీవీ ప్లాట్ఫామ్ పైన. ఐఏఎస్ల గురించి ఎపిసోడ్స్ చేస్తే బాలకృష్ణ దొరికింది 5,000 కోట్లతో. 5,000 కోట్లతో హెచ్ఎండిఏ వాళ్ళు ఎట్లా పట్టుకురండి? ఓకే టీవీ చేసిన కంటెంట్ తోనే పట్టుకున్నారు. మిగతా ఐఏఎస్లు అందరూ బ్రోకర్ మాత్రమే. అతనికన్నా డబల్ ట్రిపుల్ ఆస్తులు నవీన్ మిట్టల్కు ఉన్నాయి, జయేష్ రంజన్కు ఉన్నాయి, అరవింద్ కుమార్కు ఉన్నాయి, స్మితా సబర్వాల్కు ఉన్నాయి, రజత్ కుమార్కు ఉన్నాయి, వీళ్ళందరికీ ఉన్నాయి. నువ్వు శివబాలకృష్ణ ఒక్కరిని అరెస్ట్ చేసి మిగతా వాళ్ళని వదిలేసినావు. ఇవి అడుగుతున్నందుకు సెంట్రల్ కూడా ఈ దీనిపైన దృష్టి పెట్టాలి. ఐఏఎస్ ఆఫీసర్లందరినీ ఒకసారి స్క్రూటినీ చేయాలి, వాళ్ళ ఆస్తుల్ని లెక్కగట్టాలి, వాళ్ళపైన ఒక ఎంక్వైరీ వేయాలి. తెలంగాణలో ఉన్న ఐఏఎస్ ఆఫీసర్లే గత ప్రభుత్వంలో ఉన్న పాలకుల్ని భ్రష్టు పట్టించారు. బీఆర్ఎస్ పార్టీ నాశనం అయిపోయిందంటే వాళ్ళ అహంకారం ఒక పక్క అయితే, ఈ ఐఏఎస్లు చేసిన అక్రమాలు ఒక పక్కన, ఈ రెండు కలిపే గత ప్రభుత్వం కూలిపోయింది. అదే అధికారులతో ఇప్పుడు రాష్ట్రాన్ని నడిపిస్తున్నారు. సో అధికారులని సస్పెండ్ చేయాలి, హెచ్ఎండి అధికారులను సస్పెండ్ చేయాలి, సీసీఎల్ఏ వాళ్ళని సస్పెండ్ చేయాలి. ఈ ఒక 7-8 ఐఏఎస్ని సస్పెండ్ చేసి అప్పుడు అరే మీరే కదరాబాయ్ ఈ డిపార్ట్మెంట్లకి హెడ్లు, మీరే కదరాబాయ్ పర్మిషన్లు ఇచ్చారు, మీరే కదరాబాయ్ మొత్తం వ్యవస్థను నడిపించారు, సో మీరు సస్పెండ్ అయ్యి పక్కన కూర్చోండి, కొత్త ఆఫీసర్లు వస్తారని చెప్పి ప్రజలకు కూడా ఒక విషయం చెప్పండి. ఆఫీసర్లను సస్పెండ్ చేసినాం, వాళ్ళు తెలిసి తెలియక వాళ్ళ అక్రమాలకు పాల్పడి
వేల కోట్ల రూపాయలు ధనార్జన చేసుకొని మీకు పర్మిషన్లు ఇచ్చారు. సో మీరు ఎలా నష్టపోతున్నారో వాళ్ళని కూడా సస్పెండ్ చేసినాం. వాళ్ళని సస్పెండ్ చేసిన తర్వాత మీ జోలికి వస్తున్నాం. ఇదిగో మీకు ఇక్కడ కాంపన్సేట్ చేస్తున్నాం, ఇదిగో ఇవి తీసుకోండి, ఫస్ట్ అక్కడికి వెళ్ళి ఇల్లు కట్టుకున్న తర్వాతనే మీరు ఇక్కడ కూలగొట్టండి, మా ప్రభుత్వం 5 ఏళ్ళు ఉంటుంది, ఇంకో 2 ఏళ్ళు వెయిట్ చేస్తాం, మీ ఇల్లు కట్టుకోవడానికి మేము ఉపాధి కల్పిస్తాం, మేము హామీ ఇస్తున్నాం అని చెప్పి ప్రభుత్వ భూములు ఎక్కడున్నాయో సేకరించండి. ఇవన్నీ చేసే ముందులో ప్రజల కష్టాలు పక్కన పెడితే మీకు హైడ్రా మీద నిజంగా ప్రేమ ఉంటే చెరువుల్లో ఉన్న గుర్రపటెక్కని తీయండి, పూడికలు తీయండి, చెత్త తీయండి, దాని చుట్టూ సుందరీకరించండి. తర్వాత 4 ఎకరాల చెరువు ఉంటే అది సుందరీకరించి ఆ పక్కన 10 ఎకరాలు కబ్జాలో ఉంటే అది 1 by 1 స్టెప్ బై స్టెప్ లేయర్ వైజ్ గా రండి. టైం ఇవ్వండి వాళ్ళకి. చెరువుకి సంబంధం లేని 2 కిలోమీటర్ 200 మీటర్లు 300 మీటర్లు బయట మీరు కూలగొట్టడాలు పెడితే పానిక్ అయిపోయి ఉన్నారు ప్రజలు.